ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డిప్ లాటరీ ఏదైతే ఉందో రిజల్ట్ అంట మీకు చూపిస్తాను చూడండి సిస్టంలోని. మీరు ఇక్కడ చూడొచ్చు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ లాటరీ రిజల్ట్స్ at 2 PM ఓవర్ 24 lakhs డివోటీ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఏదైతే ఉందో ఈరోజు టైం చూస్తే 2:24 అండ్ మీలో ఎంతమంది ఈ డిప్ లాటరీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మీ రిజల్ట్స్ వచ్చినట్లయితే మీలో ఎంతమందికి ఆ వైకుంఠ ద్వార దర్శనం యొక్క లక్కీ డిప్ లోని మీ పేరు వచ్చిందో కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. అలాగే నేను కూడా నా రిజిస్ట్రేషన్ యొక్క నేను మొబైల్లో చేసుకున్నాను, మొబైల్లోని చూస్తాను అనమాట. ఇప్పుడు మన రిజల్ట్ కూడా చేద్దాం. నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో వచ్చిందో లేదో మనకు తెలియదు. టీటీడీ దేవస్థానంలోని నేనైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో నేను మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది అనమాట, వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ 30th December 2025 వైకుంఠ ఏకాదశి, అలాగే వైకుంఠ ద్వాదశి 31వ తారీఖున, అలాగే మనకి విల్ బి 1/1/2026 విల్ బి ఓపెన్ ఫ్రమ్ 27. ఈ తారీఖులు చూసుకోండి. ఇక్కడ మీకు ఈ టైంలో అవైలబుల్ ఉంటుంది అనమాట. అవైలబుల్ అంటిల్ 1వ తారీఖు 12వ నెల 2025 at 5 గంటలకి. సో ఇలా చూపిస్తుంది. ద ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ 2వ తారీఖు 12వ నెల 2025 2 గంటలకి. అండ్ మనకి టైం చూసుకున్నట్లయితే 2:14 అంటే 2 గంటల 26 నిమిషాలు. సో రిజల్ట్ మనం చూద్దాం. ఇక్కడ క్లిక్ చేద్దాం. నేను కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను. యూ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ ఏ వర్చువల్ క్యూ డ్యూ టు ఎక్సెప్షనల్ హై డిమాండ్. డిడ్ యూ నో టీటీడీ మెయింటైన్స్ 62+ ఏన్షియెంట్ అండ్ గ్లోరియస్ టెంపుల్స్ అక్రాస్. సో ఇది ఎందుకు ఎలా చూపిస్తుందో నాకు తెలియదు, కానీ 5 lakhs అంటే చాలా మంది నాకు తెలిసి ఏమో ప్రాసెస్ అయితే ఎప్పట్లాగే ఉంటుంది అనుకుంటున్నాను. 24 లక్షల మందికి ఓపెన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి పేమెంట్ అడుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా 3 నిమిషాలు అయితే టైం ఉంది. ఈ 3 నిమిషాలు అయిపోయిన తర్వాత మనము ఏటవుతుందో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకా మనకి 50 సెకండ్లు మాత్రమే ఉంది. చూడాలి ఏమవుతుందో. ప్రాసెస్ ఎవరికి ఏటి తెలియదు అనమాట. అసలు మనకి వచ్చిందా లేదా అనేది నేనైతే చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇదే టైంకి టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. మనకి టికెట్ బుక్ అయిపోయింది వెంటనే. అలాగే ఈసారి లక్కీ ఈ డిప్ పెట్టారనమాట, లక్కీ లాటరీ లాగా. ఆల్మోస్ట్ 24 లక్షల మంది పెట్టుకోవటం, ఆ స్వామివారి దర్శనం ఆ వైకుంఠ ఏకాదశి రోజు మనకి దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అండ్ హోప్ లాస్ట్ ఇయర్ దొరికినట్టు ఈ రోజు కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా 17 సెకండ్లు ఉన్నాయి. అసలు నిజంగా వస్తుందో రాదో తెలియదు, కానీ అంతా స్వామివారి లీల. అయినా నేను చాలా లేట్ చేశాను, షాప్ లో వర్క్ ఉండి చూసుకోలేదు అనమాట. ప్లీజ్ వెయిట్. వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. నాకేంటి అర్థం కాలేదు సార్, అసలు ఏమైందో కూడా తెలియట్లేదు. అసలు వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ ఇది మళ్ళీ సేమ్ అదే చూపిస్తుంది, వర్చువల్ క్యూలోనే చూపిస్తుంది. అసలు ఏంటో అసలు ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటో కూడా తెలియట్లే నాకు. మేబీ తెలియట్లేదు భయ్యా. ఏమైనా మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఇది అంటే నార్మల్గా వాళ్ళు మనకి ఏమని మెన్షన్ చేశారంటే లక్కీ డిప్ 2 గంటలకైతే మనకి రిజల్ట్స్ చూపిస్తానన్నారు. మెసేజ్ కూడా రాలేదు. మెసేజ్ రాలేదంటే మనకి రాలేదేమో అనుకుంటా మేబీ. అండ్ అండ్ నాకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట, వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డిప్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ప్లీజ్ క్లిక్ హియర్ అంట. ఇక్కడ ఏదో వచ్చింది చూడండి, వచ్చిందండి వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ ఫర్ 30th వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి అండ్ 1 హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ప్లీజ్ క్లిక్ హియర్ అంట. సో ఏదో అమ్మో రిజల్ట్ వచ్చింది భయ్యో. ఇక్కడ మనం వెతుక్కోలే ఏంటి ఈ పేర్లు. ఒక సెకండ్ ఉండండి, నేను చెక్ చేస్తాను. ఇక్కడ మనకి ఒక పీడిఎఫ్ లాగా ఇచ్చారనమాట. ఈ పీడిఎఫ్ లోని మన పేరు ఎక్కడ ఉందో ఎత్తుక్కోలేమో మేబీ. ఎలా తెలుస్తుంది సార్, ఇన్నోటి ఉన్నాయి. సరే మనం ఇందులో డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ప్రెసెంట్ ఇందులో అయితే సెర్చ్ చేస్తున్నాను వెబ్సైట్లోని, నా ల్యాప్టాప్లోని లక్కీ రిజల్ట్స్. సో తిరుమల ఇన్ఫో. సో మనకి ఏమైనా ఇందులో దొరకొచ్చేమో. ఇక్కడ ఉంది బ్రో, ఇక్కడ మనకి రిజల్ట్ అయితే ఇచ్చారు. సో నేను డౌన్లోడ్ చేస్తున్నా, ఇది మీకు కనిపించడానికి నేను పెట్టాను. సో ఇందులో నేను నా పేరు రాస్తున్నా, హోప్ దొరుకుతుందేమో.
లేదు లేదు, నా పేరు లేదు. లేదు సార్, మన పేరైతే లేదు. లక్కీ డిప్లో మన పేరు రాలే. వెరీ సాడ్ న్యూస్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మనకైతే లక్కీ డిప్లో మన పేరు రాలేదు. ఫైనల్లీ రిజల్ట్ కూడా వచ్చింది. మీలో ఎంతమందికి ఏకాదశి యొక్క మీకు ఈ లక్కీ డిప్లో ఈ డిప్ లాటరీలో పేరు వచ్చిందో కన్ఫామ్గా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమో ఆ స్వామివారి దర్శనం ఇంకొకసారి దొరుకుతుందేమో. లాస్ట్ ఇయర్ అయితే నాకు వైకుంఠ ఏకాదశికి నేను వెళ్ళాను, బట్ ఈ ఇయర్ కూడా దొరుకుతుంది అనుకున్నాను. కానీ ఓకే, నో ప్రాబ్లం, అంతా స్వామివారి లీల. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ లక్కీ డిప్లోని దొరికిన అదృష్టం అని అనుకోవాలి. షాప్లోని ఎక్కువ ఉండిపోతున్నానని చెప్పేసి మా అమ్మ అయితే పార్సల్ పంపించింది నా కోసం. సో ఈ పార్సల్లో రోజు మధ్యాహ్నం తినడానికి దద్దోజనం చేసింది అనమాట. దద్దోజనమేనా? యా, దద్దోజనం. ఇంకో దద్దోజనం. ఆ స్పూన్ ఇచ్చేయండి అమ్మ నాకు. అండ్ ఈ దద్దోజనంతో పాటు మనము భుజియా కూడా వేసుకుంటున్నా. భుజియా కలుపుకొని ఈ మధ్య లైట్ ఫుడ్స్ తింటున్నాను, బట్ బాధాకరంగా, అరే స్పూన్ దేనారే, చాలా బాధాకరంగా ఉంది. వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో రాలేకపోయింది. మీలో ఎంతమందికి వచ్చింది సార్? నాకైతే చాలా బాధగా ఉంది సార్. అసలు తట్టుకోలేకపోతున్నాను సార్ ఆ బాధని. బాధని తట్టుకోలేక భోంకేస్తున్నాను. ఉదయం నుంచి ఏం తినలేదు. ఆ లక్కీ డిప్ వస్తుందేమో అని ఉపవాసం అంతా వృధా అయిపోయింది సార్. ఎనీవే సార్, ఆ స్వామివారు ఏం చేసినా కూడా చాలా మంచిగానే చేస్తారు, ఆలోచించి చేస్తారు. అండ్ ఇంకో విషయం, ఇది నేను అనుకున్నాను, కొండ మీదకి ఆయన అనుగ్రహం లేనిదే, ఆయన పిల్లనిదే మనం వెళ్ళాం. సో ఇది ఒకటి తెలుసుకున్నాను. బట్ సంవత్సరం అయిపోతుంది ఆయన చూసి. అండ్ ఆల్రెడీ ఒక ఫ్రాంచైజీ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఆయన ఎలా పిలుస్తాడో, ఏ విధంగా పిలుస్తాడో. అండ్ ఇంకోటి, ఇగో ఆయన బొంగరమే చేయించుకున్నాను నేను, రూపాయి దాచుకొని. చూద్దాం ఏటవుతుందో. మీరు ఏం తిన్నారా? భోజనం చేశారా? కన్ఫర్మ్ కమెంట్లో తెలియజేయండి, చూస్తాం. నేనైతే వారం రోజులు వెజిటేరియన్ అయిపోయాను ఫుల్గా నేను ఈ వారం రోజు. ఓకే గాయ్స్, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, జై శ్రీరామ్, బాయ్.